హలో అండి. అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్. ఈ ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనే ప్రాసెస్ మనం ప్రతి ఐటెమ్ రిలేటెడ్‌గా మనం చెక్ చేసుకొని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ రిలేటెడ్‌గా మనం ఫంక్షనింగ్ అండ్ కమిషనింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటర్ సప్లై అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ వీటి రిలేటెడ్గా మన యొక్క ఇంటికి సంబంధించినటువంటి వాటర్ అండ్ సివరేజ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి క్లియర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకు 3 స్టేజెస్లో వీటిని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి బోర్వెల్ నుంచి మనం వాటర్ పంపింగ్ సిస్టమ్ ఓవర్ హెడ్ ట్యాంక్కి ప్రొవైడ్ చేసుకుంటాం. అలాగే బోర్వెల్ నుంచి మన అండర్ గ్రౌండ్ సంప్లో కూడా వాటర్ని ఫిల్ చేసుకునే విధానంలో మన యొక్క డ్యూయల్ ఫిల్లింగ్ సిస్టంలో మనం కింద పైపింగ్ మెకానిజం అనేది ఏర్పాటు చేసుకుంటాం. సో ఈ విధంగా ప్రొవైడ్ చేసుకున్న తర్వాత మన బోర్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసుకుంటామో ఆ కెపాసిటీ మనం ముందుగానే మన యొక్క బిల్డింగ్ హైట్కు తగిన విధంగా ఆ యొక్క కెపాసిటీ ఉండే విధంగా నిర్ధారణ చేసుకుని ఆ బోర్ మోటార్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కనుక ఈ యొక్క ఫంక్షనాలిటీ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగేటప్పుడు ఎలా అయితే మనము ఈ క్యూరింగ్ ఈ వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనము వాటర్ సప్లై వినియోగం అనేది చేసుకుంటాం కనుక సో ఆల్రెడీ ఆ మోటార్ రిలేటెడ్గా టెస్టింగ్ అనేది అప్పటికే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓవర్ హెడ్ ట్యాంక్కి మనం వాటర్ సప్లై అనేది ఫిల్ చేసుకుని చెక్ చేసుకోవాలి. అంటే డ్యూరేషన్ ఎంత టైంలో మనకి పైన మనం పెట్టినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అలాగే అండర్ గ్రౌండ్ సంప్లో మనం పెట్టుకున్నటువంటి అండర్ గ్రౌండ్ సంప్ కెపాసిటీని బట్టి ఆ యొక్క అండర్ గ్రౌండ్ సంప్ కనుక మనం వాటర్తో ఫిల్ చేసుకోవాలంటే ఎంత సమయం పడుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉండటం అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ సంప్లో మనం డ్యూయల్ ట్యాంకింగ్ అనే డ్యూయల్ స్టోరేజ్ సిస్టమ్ అనే పద్ధతిలో 2 ట్యాంక్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే అంటే జనరల్గా మనము మంజీరా వాటర్ సప్లై కోసం ఒక ట్యాంక్ అలాగే బోర్ వాటర్ సప్లై స్టోరేజ్ కోసం ఒక ట్యాంక్ అనేది ఇంతకుముందు మనం ప్రొవైడ్ చేసుకునే పద్ధతి. అలా కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఈ బయట నుంచి మనం ఏదైతే వాటర్ సప్లై కనెక్షన్ మనము లోకల్ సివరేజ్ వాటర్ సప్లై బోర్డు నుంచి తీసుకుంటామో ఆ కనెక్షన్ రిలేటెడ్గా దాన్ని ఒక ట్యాంక్లో మనం ప్రొవైడ్ చేసి పెట్టుకుంటాము. సో ఈ వాటర్ని కూడా మనము టెర్రస్ లెవెల్లో ఉండేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్కి పంప్ చేసుకునే విధానాన్ని కూడా మనం ప్రొవైడ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఏదైతే మనం కింద గ్రౌండ్ లెవెల్లో అండర్ గ్రౌండ్ సంప్లో మనము డ్యూయల్ స్టోరేజ్ సిస్టమ్ ఫర్ బోర్ వాటర్ యాజ్ వెల్ మంజీరా వాటర్ కోసం మనం ప్రొవైడ్ చేసుకుంటామో అదే విధానం పైన కూడా మనము ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా ప్రొవిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విషయాన్ని మనము కన్ఫర్మ్గా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ బోర్ వాటర్ని కంప్లీట్ మన యొక్క అవసరాల కోసం వాడుకున్నా కానీ కిచెన్లో వచ్చేసరికి ఈ మంజీరా వాటర్ని వినియోగించుకోవడం అనేది సాధారణంగా జరిగేటువంటి విధానం. సో ఈ మంజీరా వాటర్ ఏదైతే వస్తుందో అది సర్టెన్ పీరియడ్లోనే వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఆ యొక్క కనెక్షన్ తోటి వచ్చేటువంటి వాటర్ మనకి అన్ని అవసరాలకి సరిపోకపోవచ్చు కనుక కిచెన్లో ప్రధానంగా మనం ఆ వాటర్ని వినియోగించుకుంటాం కనుక దానికి సంబంధించినటువంటి సపరేట్ లైన్ ఒకటి కిచెన్కి సపరేట్గా ప్రొవైడ్ చేసుకుంటాము. సో ఆ వాటర్ త్రూ మనం ఏదైతే యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో అక్కడ మనకు రిక్వైర్డ్ ట్యాప్స్ అవి ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఈ సంప్ నుంచి మనం ఓవర్ హెడ్ ట్యాంక్కి పంపింగ్ చేసేటప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి మోటార్స్ ప్రొవైడ్ చేసుకుని ఈ వాటర్ని పైకి పంప్ చేసే విధానం కూడా మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది అరేంజ్మెంట్ చేసుకుని వాటిని కూడా ఒకసారి ఫంక్షనింగ్ అంతా చెక్ చేసుకోవాలి. ఇలా ఫంక్షనింగ్ చెక్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే పైప్ లైన్స్ డ్రా చేస్తామో అండర్ గ్రౌండ్ కానీ ఓవర్ ది గ్రౌండ్ కానీ లేదా వాల్ సర్ఫేసెస్ పైన కానీ మనం వాటర్ లైన్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం కనుక ఈ వాటర్ లైన్స్ మనం యూటిలైజ్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా కానీ జాయింట్స్లో వాటిల్లో డ్యూ టు ఏదైనా ప్రాబ్లమ్స్ వర్క్మెన్షిప్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఎక్కడైనా లీకేజెస్ కనుక ఉండేటట్లయితే మనకి ఈ యొక్క టెస్టింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు అవన్నీ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంటర్నల్ ఏదైతే మనము బాత్రూమ్స్లో మనం ప్రొవైడ్ చేసుకుంటామో వాటర్ సప్లై లైన్స్ ఈ వాటర్ సప్లై లైన్స్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా ఆ యొక్క పైపింగ్ ఏదైతే మనం జాయింట్స్ ప్రొవైడ్ చేస్తామో మనము ఈ ఫైనల్ ఫిట్టింగ్స్ ఫిక్స్ చేయడానికన్నా ముందే వాటికి డమ్మీ పెట్టి
మనము ఏదైతే వాటర్ సప్లై లైన్స్ ప్రొవైడ్ చేశామో వాటికి ప్రెజర్ టెస్టింగ్ మెషిన్ అని ఉంటుంది. ఆ ప్రెజర్ టెస్టింగ్ మెషిన్ ద్వారా మనం ఆ వాటర్ యొక్క ప్రెజర్‌ని టెస్ట్ చేసుకొని, ఆ వాటర్ లీకేజ్ లేకోకుండా ఉండే విధంగా మనం ముందుగానే చెక్ చేసుకొని, ఈ యొక్క టైల్ వర్క్ అనేది నిర్వహించుకొని ఉంటాము. సో, బై ఎనీ ఛాన్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసే ప్రాసెస్‌లో ఎక్కడైనా కార్పెంటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, అలాగే ప్లంబర్స్ కానీ వర్క్ చేసేటప్పుడు, ఈ ఎలక్ట్రీషియన్స్ అండ్ ముఖ్యంగా ప్లంబర్స్ వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళకు ఏదైతే మన యొక్క సివిల్ వర్క్ జరిగిన తర్వాత మొత్తం ప్లాస్టరింగ్ అయిపోయి ఉంటుంది కనుక, ఈ వాటర్ సప్లై లైన్స్ ఎక్కడి నుంచి డ్రా చేశారనే విషయం పట్ల అవగాహన సరిగా ఉండదు కనుక, వాళ్ళు ఏదైనా ఈ ఇంటర్నల్‌గా వుడ్ వర్క్ ఇంటీరియర్ ప్రాసెస్‌లో వుడ్ వర్క్ అది చేసుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి ఏదైనా హోల్స్ డ్రిల్ చేసి ఎక్కడైనా కానీ ఈ వుడ్ వర్క్ శానిటరీ ఫిట్టింగ్స్‌కి రిలేటెడ్‌గా ఏదైనా ర్యాక్స్ కానీ, ఇలాగే సోప్ డిష్ కానీ, టవల్ రాడ్స్ కానీ ఇలాంటివి ఫిక్స్ చేసేటప్పుడు కానీ, అలాగే వ్యానిటీ కౌంటర్స్ ఫిక్స్ చేసేటప్పుడు కానీ, ఇలాంటి ప్రదేశాల్లో వర్క్ చేసేటప్పుడు బై మిస్టేక్ గనుక వాళ్ళు డ్రిల్ చేసినట్లయితే ఈ పైప్ ఉన్న ప్రదేశంలో అక్కడ కూడా లీకేజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక, మనం ముందుగా వీటన్నిటిని కూడా క్రాస్ వెరిఫై చేసుకునే పద్ధతి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు మనం ఎంటైర్లీ ఏదైతే మనము ముందుగా బోర్‌వెల్ నుంచి మనం వాటర్ పంపింగ్ అనేది పైకి చేసుకొని, అలాగే సంప్ నుంచి కూడా మనం స్టోరేజ్ వాటర్‌ని కూడా పైకి ఒకసారి ట్రయల్ రన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇన్‌లెట్, అవుట్‌లెట్. ఇప్పుడు ఇన్‌లెట్ అనేది చెక్ చేసుకోవడం జరిగింది. అలాగే అవుట్‌లెట్ కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అవుట్‌లెట్ వాటర్ చెక్ చేసుకునేటప్పుడు వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ దగ్గర ఏదైతే మనము బాల్ వాల్వ్స్ ప్రొవైడ్ చేసుకుంటామో, ఆ బాల్ వాల్వ్స్ అనేవి ఓపెన్ చేసుకొని మన యొక్క బాత్రూమ్స్‌కి లేదా కిచెన్ ఏరియాస్‌కి, అలాగే యుటిలిటీ ఏరియాస్‌కి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే మనం శానిటరీ ఫిట్టింగ్స్, సిపి ఫిట్టింగ్స్ అన్ని ప్రొవైడ్ చేసుకున్నామో వాటన్నిటికి సంబంధించినటువంటి వాటర్ ట్యాప్స్‌ని ఒక్కసారి క్లోజ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేసే ప్రాసెస్‌లో ఎక్కడైనా గనక మనకు లీకేజెస్ కానీ ఏదైనా అబ్జర్వ్ చేసినట్లయితే వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది కూడా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. మనము వన్స్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి కలిగే అసౌకర్యాన్ని మనం అధిగమించడానికి ఈ విధంగా మనం గనక ముందుగా చెక్ చేసుకొని ఈ టెస్టింగ్ అండ్ కమిషనింగ్ అనే ప్రాసెస్ చేసుకోవటం వల్ల ఎక్కడైనా లీకేజ్‌లు ఉన్నా బై ఎనీ ఛాన్స్, బై ఎనీ మిస్టేక్ ఎప్పుడైనా ఈ వర్కర్స్, కార్పెంటర్స్ ఇలాంటి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఎక్కడైనా హోల్స్ డ్రిల్ చేసినప్పుడు పొరపాటున ఏదైనా పైప్‌లో హోల్ పడినా అలాంటి సందర్భాల్లో మనకు ఈ యొక్క ఇబ్బంది లేకోకుండా వాటిని రెక్టిఫై చేసుకునే విధానం అనేది మనకి ఉపయోగపడుతుంది. సో, ఈ విధంగా ఆ వర్క్‌ని మనం నిర్వహించుకోవడం ద్వారా మనం ప్రాక్టికల్‌గా మన యుటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించే అవకాశం ఉంటుంది. మరిన్ని విశేషాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ద బెస్ట్ డ్రీమ్స్ హ్యాపెన్ వెన్ యూ ఆర్ అవేకెన్. థాంక్స్ ఫర్ వాచింగ్.